హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ. దీనికి సంబంధించి ఎంక్వైరీలు గణనీయంగా పెరుగుతున్నాయి. బిలీవ్ మీ ఆర్ నాట్, 6 నెలల క్రితం అసలు ఇదంతా సాధ్యమా అని కామెంట్ చేసిన వాళ్ళల్లో చాలామంది మళ్ళీ కాల్ చేసి మీరు చెబుతున్నవి చెబుతున్నట్టుగా జరుగుతున్నాయి, మీ నాలుక మీద పుట్టుమచ్చ ఉందా బ్రదర్ అని అడుగుతున్నారు. కొద్దిగా ఎగ్జాగరేషన్ కదా, బట్ నిజంగానే చాలామంది అడుగుతున్నారు. ఆ మాట ఒక మిత్రుడు అన్నా అనుకోండి, జనరల్ ఎంక్వైరీ చేసే వాళ్ళని లేదు, ఒక మిత్రుడు అన్నాడు ఆ మాట. బట్ ఓవరాల్గా చూస్తే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రిడిక్షన్స్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నవి కావచ్చు, ప్రభుత్వ లెవెల్లో జరుగుతున్న నిర్ణయాలు కావచ్చు, ఖచ్చితంగా ఒక నెల అటు ఇటుగా ప్రతిదీ జరుగుతుంది. ఇప్పుడు నేను 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పబోతున్నాను ఫ్యూచర్ సిటీకి సంబంధించి. 2 ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఆసక్తికరమైన అంశాలను నేను ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. ఇవి రివీల్ చేసే ముందు రెగ్యులర్గా నేను ఏదో అప్పీల్ చేస్తుంటాను, అది పక్కన పెట్టండి. సింపుల్గా చెప్తున్నాను, హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది అనివార్యం, ఇన్ఎవిటబుల్. సేమ్ టైం హైదరాబాద్కు నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ బట్ ఆల్సో ఫ్రమ్ ఎంటైర్ కంట్రీ చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. గ్రోత్, అభివృద్ధి విపరీతంగా ఉండడం, దానికి తోడు జియోగ్రఫికల్గా ఒక మంచి ప్లేస్ అవ్వడం, అదే రకంగా కొంత లా అండ్ ఆర్డర్ పరంగా కూడా కొంత క్షేమకరంగా ఉండడం, ఇవన్నీ కారణాల దృష్ట్యా చాలా ప్రాంతాల నుంచి హైదరాబాద్ మైగ్రేట్ అవుతున్నారు. ఇలా మైగ్రేట్ అవుతున్న వారి జనాభాతో పోలిస్తే అఫ్కోర్స్ కొంతమంది ఇల్లీగల్గా వస్తున్నారు, కొంతమంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ బార్డర్ దాటి బార్డర్లోనే ఆధార్ కార్డు సృష్టించుకొని అక్కడ కొంతమంది విధవల కారణంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండిపోతున్నారు. అలాంటి వారు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. మొన్నటి ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన ఆపరేషన్స్లో కొంతమంది ఎట్లా దొరికారనేది. సో ఈ రకంగా ఇల్లీగల్గా వచ్చే వాళ్ళని పక్కన పెడితే, లీగల్గా హైదరాబాద్ నమ్ముకొని ఉపాధి కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, లేదా పెట్టుబడి పెట్టి ఒక స్టార్టప్ని స్టార్ట్ చేసి ఒక ఉజ్వలమైన భవిష్యత్తును ఎంపిక చేసుకుంటూ కావచ్చు, ఇలా వస్తున్న వారి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశంలోనే అత్యధిక వేగంగా విస్తరిస్తున్న, అభివృద్ధి చెందుతున్న నగరంగా రకరకాల సర్వేలలో, ఒక సర్వే కాదు రకరకాల సర్వేలో మనకు బయటపడుతుంది. కాబట్టి ఇట్లా డెస్టినేషన్ హైదరాబాద్ మారుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ ఎక్స్పాన్షన్ పెరుగుతున్న నేపథ్యంలో 2040 కల్లా హైదరాబాద్ పాపులేషన్ విల్ బి 2.5 crores. సో హైదరాబాద్ పాపులేషన్ ఎక్స్పాండ్ అవుతున్న నేపథ్యంలో ఒక పాయింట్ ఇక్కడ చెప్పుకోవాలి. హైదరాబాద్ పాపులేషన్ అంతా ఇట్లా వర్టికల్గా ఎక్స్పాండ్ అవుతుందా, హారిజంటల్గా అవుతుందా అంటే నిర్మాణాలు స్కై స్క్రాపర్లు వస్తాయా, లేకపోతే హారిజంటల్గా భూమి మీద విస్తరిస్తూ ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్స్పాండ్ అవుతాయా, ఈ 2 చర్చలు. బట్ ఒక వెస్ట్ హైదరాబాద్ తప్ప మిగతా చోట్ల ఇండిపెండెంట్ హౌసెస్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఓపెన్ ప్లాట్లు కొనడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను దానికి సంబంధించి కూడా సపరేట్ నా దగ్గర ఒక స్టడీ రిపోర్ట్ ఉంది, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో ఈ రకంగా హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది ఇన్ఎవిటబుల్ అయ్యి వచ్చే 15 సంవత్సరాలలో డబుల్ జనాభా కాబోతున్న నేపథ్యంలో ల్యాండ్ అవైలబిలిటీ ఉండడంతో పాటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, జాతీయ రహదారులకు సంబంధించిన చర్యలు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కావచ్చు, రేడియల్ రోడ్లు కావచ్చు, అన్ని రకాలుగా కూడా సౌత్ ఈస్ట్ హైదరాబాద్, నాట్ సౌత్, మళ్ళీ చెప్తున్నాను, ట్రస్ట్ మై వర్డ్స్, సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం దిశగా శ్రీశైలం, సాగర్ రోడ్డు మధ్య ఎక్స్పాండ్ అవుతుంది ఎక్కువగా. ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. అంటే ప్రభుత్వం 2 రకాలుగా ల్యాండ్ని తీసుకుంటే, ఒకటి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నా పట్టా ల్యాండ్ దొరికే అవకాశం ఉంది, లేదు చౌక ధరకు దొరికే అసైన్మెంట్ ల్యాండ్ కూడా అబండెంట్ ల్యాండ్ బ్యాంక్ అవైలబుల్గా ఉంది. సో అటువైపు ఫోకస్ జరుగుతుంది. ఇప్పుడు సౌత్ వైపు ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ రేపు నగరం మధ్యలోకి రాబోతోంది. అటువైపు ఇంకొక 45,000 ఎకరాల్లో ఎక్స్పాన్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే ఖచ్చితంగా అటువైపు ఎక్స్పాన్షన్ ఉంటుంది. మనకు మిగతా చోట్ల చాలా అద్భుతం. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ను కొట్టడానికి లేదు, ఈస్ట్ హైదరాబాద్ కొట్టడానికి లేదు, నార్త్ హైదరాబాద్ కొట్టడానికి లేదు. కానీ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణ జరిపి, అది అక్విజిషన్ కావచ్చు, భూసేకరణ కావచ్చు, లేదా ల్యాండ్ పూలింగ్ కావచ్చు, ఈ 2 విధానాలలో ఏ విధానాన్ని అనుసరించి భూమిని సేకరించాలన్నా కూడా అటువైపే ఛాన్స్ ఉంది. సో ఎక్కువ స్థాయిలో క్వాంటిటీలో కంపెనీలకు ల్యాండ్ ఇవ్వాలంటే అటువైపే ఛాన్స్ ఉంది. అందుకోసం ప్రభుత్వం అటువైపే ఫోకస్ చేస్తుంది. అండ్ వ్యక్తిగతంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే రకంగా ఎక్కువ కీలకంగా కేబినెట్లో ఉన్న కొంతమంది వ్యక్తులకు కూడా అటువైపు ఆసక్తి ఉంది. వీటన్నింటి కారణంగా ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా ఇన్ఎవిటబుల్, సూనర్ ఆర్ లేటర్. ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాల పరిపాలనా కాలం మిగిలింది రేవంత్ రెడ్డి గారికి.
నేనైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని తప్పించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సాహసం చేస్తుంది అని అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నవి 3 రాష్ట్రాలు. 3 రాష్ట్రాల్లో ఒక హిమాచల్ ప్రదేశ్ను పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని ఫీడ్ చేస్తున్నవి తెలంగాణ అండ్ కర్ణాటకనే. అలాంటప్పుడు ఇక్కడ రాజకీయపరమైన అనిశ్చితి క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రిస్క్ తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. సేమ్ టైం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికి కూడా ఒక స్ట్రాంగ్ గలం అధిష్టానం దగ్గరికి వెళ్ళట్లేదు. సో పొలిటికల్ అన్సర్టినిటీ క్రియేట్ అవ్వడానికి అవకాశమే లేదు. సో ఖచ్చితంగా ఆయన అనుకుంటున్న లక్ష్యంలో ఇప్పుడు 14,000 ఎకరాల ప్రభుత్వం చేతిలో ఉంది. అందులో కనీసం 50-60% అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ, 4th సిటీల విషయంలో అచీవ్ అవుతారన్నది నా అనాలిసిస్, నా ఓన్ అనాలిసిస్. సరే, కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. బట్ నేను చెబుతున్నవి నిజాలు అవుతున్నాయి. ఇప్పుడు నేను ఇంకో 2 ఇష్యూస్ చెప్పబోతున్నాను. ఒకటి, ఫ్యూచర్ సిటీకి ఏం పేరు పెట్టాలి అనే విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది. 4వ సిటీకి ఏం పేరు పెట్టాలి? ప్రస్తుతానికైతే దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నాం. ఫ్యూచర్ సిటీని అలాగే ఉంచేస్తామా, లేకపోతే దానికి సంబంధించి ఏం పేరు పెడతారు? కొంతమంది ముచ్చర్లపురం అన్నారు, కొంతమంది ముచ్చర్లాబాద్ అన్నారు. నిజానికి అది నాట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ. సో అది పెట్టకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగని మీర్ ఖాన్ పేట, కురుమిద్ద లాంటివి పెడతారా అంటే పెట్టకపోవచ్చు. బట్ ఏం పేరు పెడతారు అంటే ముఖ్యమంత్రి గారి మదిలో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ని ఇటీవల ఆయన స్పీచ్ల్లో ప్రస్తావిస్తున్నారు. మేబీ అదే పెట్టవచ్చని అధికార యంత్రాంగంలో ఉన్న కీలకమైన వ్యక్తులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. అదేంటి అంటే భారత్ ఫ్యూచర్ సిటీ, BFC, భారత్ ఫ్యూచర్ సిటీ అనేది దానికి నామకరణం చేయబోతున్నారు. సో దట్ ఒక నేషనాలిటీ ఫీలింగ్ క్రియేట్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అండగా నిలబడాలంటే ఆ టైటిల్, ఆ పేరు సూటబుల్గా ఉంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ అధికార యంత్రాంగం సూచించినట్టుగా తెలుస్తుంది. సో భారత్ ఫ్యూచర్ సిటీ అనేది పెట్టే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఇంకా ఏదన్నా ఆలోచన ఉండొచ్చు. బట్ భారత్ అనే పెట్టడానికి అవకాశం ఉంటుందా, దానికి ఏమైనా లీగల్ పరంగా ఇబ్బందులు ఉంటాయా, ఆ స్టడీ అయితే జరుగుతుంది. లీగల్ పరంగా ఇబ్బందులు లేకుంటే భారత్ పేరు వాడడం వెనుక, భారత్ అనే పేరు వాడడం వెనుక ఏమన్నా లీగల్గా ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు వస్తాయా లేవా అనే విషయం ఇప్పుడు ప్రస్తుతం స్టడీ జరుగుతుంది. ఒకవేళ ఎలాంటి లీగాలిటీ ఇబ్బందులు లేవు అని అనుకుంటే మాత్రం భారత్ ఫ్యూచర్ సిటీ, BFC అని ఫ్యూచర్ సిటీకి నామకరణం చేయబోతున్నారు. ఇది ఫస్ట్ అప్డేట్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న అంశం. ఇక రెండోది ఏంటంటే జనవరి నుంచి 56 గ్రామాలు ఏవైతే ఉన్నాయో జీవో నంబర్ 69 ద్వారా నోటిఫై చేసిన 56 గ్రామాలు, 76 జనావాసాలు, అంటే హామ్లెట్స్ అండ్ విలేజెస్ కలిపి మొత్తం 76 ఉంటాయి. బట్ రెవెన్యూ విలేజెస్ పరంగా చూస్తే 56 ఉంటాయి. ఈ 56 గ్రామాల పరిధిలో కొత్త లేఅవుట్లకు, అదే రకంగా కన్స్ట్రక్షన్స్కి ఇక FCDAనే పర్మిషన్స్ ఇవ్వబోతుంది. దీనికి సంబంధించిన కార్యకలాపాలు జూన్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. నానక్రామ్గూడలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఆఫీస్ ఏర్పాటైంది. శశాంక IAS 2013 బ్యాచ్ అధికారిని దానికి కమిషనర్గా నియమించారు. దానికి ఆ FCDAకు చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వైస్ చైర్మన్గా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. కమిషనర్గా శశాంక్ గారిని నియమించారు. సో కార్యకలాపాలు నిర్వర్తించడానికి మొత్తం 86 మందిని, అంటే 36 మందిని శాశ్వత ఎంప్లాయీస్ని అపాయింట్ చేశారు. 50 మందిని కాంట్రాక్ట్ బేస్లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఇంకొక 50 మందిని తీసుకున్నారు. సో 86 మంది స్టాఫ్ రెడీగా ఉన్నారు, కమిషనర్ రెడీగా ఉన్నారు, ఆఫీస్ రెడీగా ఉంది. ప్రభుత్వానికి ఒక దానికి ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక దానికి సంబంధించిన ధోరణి ఉంది. వీటన్నింటినీ చేసుకుని మనకు జూన్లో FCDA కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇకపై కొత్త లేఅవుట్లకు, అక్కడ జరగబోయే కన్స్ట్రక్షన్స్కి కూడా ఈ FCDA ఆధ్వర్యంలోనే పర్మిషన్స్ ఇవ్వబోతున్నారు. ఈ 2 అప్డేట్స్ నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. కొంత నేను దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శరవేగంగా పనులు చేపట్టడానికి జూన్ నుంచి కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. ఫ్యూచర్ సిటీలో ఓపెన్ ప్లాట్ లేఅవుట్లు, నివాసాలు, వాణిజ్యపరమైన భవనాల నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల విషయంలో FCDAనే పూర్తి స్థాయిలో అధికారం కాబోతుంది. తర్వాత పరిశ్రమలు, IT, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు కూడా సేమ్ FCDA ద్వారానే బదలాయింపు జరగబోతోంది. మీకు ఐడియా ఉంటుంది, ఏప్రిల్ 1st వీక్లో చాలా ప్లేసెస్కు కంచెలు వేసి రెడీగా పెట్టారు భూమిని. దాన్ని అధికారికంగా బదిలీ చేయాల్సింది ఏది, TGIAC ద్వారా చేయాలా కంపెనీలకు, లేదా ఎలా అనే విషయంలో మల్లగుల్లాలు పడ్డ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారానే ఆ భూములను బదలాయింపు చేస్తున్నారు సదరు కంపెనీలకు. ఆ తర్వాత నక్కర్తమేడిపల్లి లాంటి ప్లేస్లో
కేవలం 2 ఏళ్ల కాలంలో 5,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నాయి. 6 ప్రధానమైన ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీలని చెప్పొచ్చు. అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హెటరో డ్రగ్స్, గ్లాండ్ ఫార్మా, ఇట్లాంటివి 6 కంపెనీలు అక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. 5,260 కోట్ల రూపాయలు. 2 ఏళ్ల కాలంలో 12,490 ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆ కంపెనీల్లో 6 కంపెనీలకు సంబంధించిన 9 యూనిట్లు. మళ్ళీ చెబుతున్నాను, ఇది నెట్ జీరో సిటీ. కొంతమంది పొల్యూషన్ వస్తుందని చెప్పి మన దగ్గర చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ కావని కూడా కొంతమంది భారతదేశాన్ని కించపరిచే రకంగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ సారీ. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు తీసుకున్న డిసిజన్ ప్రకారం హైదరాబాద్కు 60 కిలోమీటర్ల లోపు కాలుష్యకారక పరిశ్రమలు ఉండడానికి అవకాశం లేదు. ఏవైనా ఉంటే కూడా వాటిని ఖచ్చితంగా తరలించాల్సిన అవసరమే. కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొంతమంది కంటిన్యూ అవుతుండొచ్చు. ఆ ఏరియాలో ఉన్న స్థానికులు ఇమీడియట్గా ఉద్యమం వైపు కనుక పయనిస్తే ఖచ్చితంగా వాటిని షిఫ్ట్ చేస్తారు. అలాంటివి ఏమైనా మిగిలితే దయచేసి అలాంటి చర్యలు తీసుకోండి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫార్మా కంపెనీలు ఏవైతే లైఫ్ సైన్స్ హబ్లో ఏర్పాటు చేస్తున్నాయో అవన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్, అదే రకంగా ఇంజెక్టబుల్ టూల్స్ అట్లాంటివి కింగ్స్, వాటిని ఏర్పాటు చేస్తున్నారు. సో నో పొల్యూషన్, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే సిటీకే, ఆ ఫ్యూచర్ సిటీకి ఒక పేరు ఏం పెట్టారు, ఇంకోటి నెట్ జీరో సిటీ అని పెట్టారు. మీన్స్ నో పొల్యూషన్, జీరో పొల్యూషన్ అని. కొంతమంది అట్లా కూడా దాన్ని బ్లేమ్ చేసే రకంగా కామెంట్స్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, ప్రాపగండా చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. రైట్. ఇక దీనికి సంబంధించి చూస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో తెలంగాణలో 4th సిటీ అభివృద్ధి అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివార్లలోను అమన్గల్, ఇబ్రహీంపట్నం, కడతాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ 7 మండలాల పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు FCDA పరిధిలోకి తీసుకొచ్చారు. మార్గదర్శకాలపై ఇంతకాలం స్పష్టత లేకపోవడంతో, క్లారిటీ లేకపోవడంతో గత 3 నెలలుగా కొత్త లేఅవుట్లకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, కొత్త కన్స్ట్రక్షన్స్ కు పర్మిషన్ ఇవ్వట్లేదు. అఫ్ కోర్స్ కొంతమంది పంచాయతీలో పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో. బట్ ఇప్పుడు జూన్ నుంచి మాత్రం పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ కావచ్చు, లేఅవుట్లు కావచ్చు, భూముల బదలాయింపు కావచ్చు, ఇవన్నీ కార్యకలాపాలను FCDA ప్రారంభించబోతోంది జూన్ నుంచి. రాసి పెట్టుకోండి. ఎవరైనా అక్కడ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఈ మంత్ చాలా చాలా క్రూషియల్. ఎప్పుడైతే ఈ భూములు బదలాయింపు మొదలైందో, ఆ తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయిందో, భూముల వాల్యూలు అమాంతం పెరుగుతాయి. ఇంకొక యాక్టివిటీ జరగబోతోంది. FCDA ఆధ్వర్యంలో అక్కడ కొన్ని భూములను వేలం వేసే రంగానికి కూడా రంగం సిద్ధమవుతుంది. మొత్తం వేలం వేయడానికి అనుగుణంగా 1,300 ఎకరాలు ఉన్నాయి. రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద కేటాయించారు వాటిని. ఎల్లో కలర్లో ఉంటుంది, ఎవరైనా మాస్టర్ ప్లాన్ ఉంటే చూడండి. సో దాంట్లో కొన్ని భూములను వేలం వేసి ఆ భూములతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, పార్కులు డెవలప్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ 2 కార్యకలాపాలు కూడా ఇప్పుడు మనకు జూన్లో స్టార్ట్ అవుతాయి. ఈ 2 గ్రౌండ్ అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ వాల్యూస్ డబల్ ఇమ్మీడియట్గా అవుతాయి. ఎప్పుడైతే ఈ కంపెనీలు గ్రౌండ్ చేసి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇంకొక రేట్లు పెరుగుతాయి. సో 2-3 ఇయర్స్లోనే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది రైట్ టైం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో ఇవన్నీ కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు కొనసాగుతుంది. వీలైనంత త్వరగా వీటిని ఇంప్లిమెంట్ చేసి వచ్చే 3 ఏళ్ల కాలంలో కనీసం 50-60% ఫ్యూచర్ సిటీ పార్ట్ 1 పూర్తి చేయడానికి ప్రణాళికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థిరంగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. అప్డేట్స్ ఎలా వస్తున్నాయంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి సమీక్షలు రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, లేదంటే శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు. మొన్న శ్రీధర్ బాబు గారు అక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీని సందర్శించారు. డిసెంబర్ 9న కేవలం 15 నెలల కాలంలో ఒక యూనివర్సిటీ ప్రారంభం అవ్వడం ఎప్పుడైనా చూసారా? ఆగస్టు 1, 2024 స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి పూజ జరిగింది. డిసెంబర్ 9, 2025 రోజు ఆ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పి, ఆ భవనాలను ప్రారంభిస్తామని శ్రీధర్ బాబు గారు ప్రకటించారు. అంటే కేవలం 15 నెలల కాలంలో. ఇది ఎక్కడైనా విన్నారా? ఇప్పుడు జరగబోతుంది అక్కడ. సో ఎవ్రీథింగ్ టైం బౌండ్గా జరుగుతున్నాయి. కొన్ని ఉంటాయి గవర్నమెంట్లో ఖచ్చితంగా కొన్ని కార్యకలాపాలు అంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ వెళ్ళడానికి, ఆ తర్వాత ఆ టేబుల్ మీద వెళ్ళినప్పుడు ఆ సదరు అధికారి అందుబాటులో లేకపోవడం కావచ్చు, లేదా వర్క్ బర్డెన్ ఎక్కువ ఉండడం కావచ్చు, రకరకాల కారణాల్లో కొంత డిలే అవ్వచ్చు. కానీ ప్రతిదీ టైం బౌండ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే సీఎం గారు రెగ్యులర్గా ఇన్సిస్ట్ చేస్తున్నారు, ఏంటి అప్డేట్. సో ఆ యాంగిల్లో అక్కడ జరగబోతున్న పరిస్థితి. రైట్. ఇది నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి 2 కీలకమైన అప్డేట్స్ మీకు అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదే రకంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రకంగా నా ఈ ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే రకంగా నా వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.